సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఆ హామీలకు సంబంధించి అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత, 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ ఎంత ఆదాయం ఉంది, టీడీపీ హామీలకు సంబంధించి ఎంత ఖర్చు అవబోతోంది, ఈ విషయాలతో కూడా మాట్లాడదాం ఈరోజు రియాలిటీ చెక్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు కూడా మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే, ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అప్పులకు సంబంధించి ఇచ్చిన హామీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఆ హామీలు అమలు చేయాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వయబిలిటీ ఉంటుందా లేదా? నరసింహ గారు, మీకు ప్రసాద్ గారికి నమస్కారం. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారి పైన ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఏం చేస్తుందంటే, నీ హామీలకి నీ బడ్జెట్ కి, నా హామీలకి నా బడ్జెట్ కి, ఈ 2 పాయింట్లే ట్రిగర్ చేస్తున్నాడు. సహజంగా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఒక సవాల్ చేస్తే ఈయన 10 రివర్స్ సవాల్ చేస్తుంటాడు. దానికి భిన్నంగా ఈ విషయంలో నోరు మీద పట్టలేదు. సింగిల్ వర్డ్ ఏంటంటే సంపద సృష్టించి పనిచేస్తాను. దీంట్లో మన ఫ్యాక్ట్ ఎందుకు చంద్రబాబు గారు స్పందించట్లేదు, జగన్ గారు దీన్ని ఎందుకు పట్టుకున్నాడు అనేది కొంచెం లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నరసింహారావు గారు 24-25 బడ్జెట్ దాదాపు ఫైనల్ అయిపోయింది. అంటే గెలిచిన ఏ పార్టీకైనా కుడియడంగా ఈ బడ్జెటే ఉంటుంది. ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం ఒక రాష్ట్రానికి 4 రకాల ఆదాయాలు ఉంటాయి. అంటే రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్ర ప్రభుత్వ వాటాలో మన పన్నుల వాటా, గ్రాంట్స్ మరియు అప్పులు. ఈ 4 మించి ఏ అవకాశాలు లేవు. ఈ లెక్కలు చూస్తే రాష్ట్ర సొంత ఆదాయం 1,16,124 కోట్లు, పన్నుల వాటాలో మన వాటా 47,045 కోట్లు, గ్రాంట్స్ 36,610 కోట్లు. గ్రాంట్స్ మనం ఎక్కువ ఆశిస్తుంటాం, అది మీకు తెలుసు. 2 అప్పులు FRBM పరిధిలో 40,000 కోట్లు పైన చేయడానికి లేదు. మొత్తం కలుపుకుంటే 2024-25 బడ్జెట్ యొక్క విలువ 2,39,779 కోట్లు. దీంట్లో ఎవరు అధికారంకి వచ్చినా, ఏ పార్టీ అధికారంకి వచ్చినా పెట్టే సాధారణ ఖర్చులు అంటే ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు 1,89,977 కోట్లు. చేతిలో మిగిలింది ఎంత అంటే 50,000 కోట్లు. అంటే ఏ ప్రభుత్వానికైనా సంక్షేమ పథకాలకి 50,000-60,000 కోట్లు లోపే మన చేతిలో డబ్బు ఉంటుంది. 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే కూడా 40,000 కోట్ల అప్పు తీసుకుంటే కూడా 40,000 అప్పు కొట్టి మనం అనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ ఇచ్చి మనం అనుకున్నట్టు వాటాలు ఇచ్చినా కూడా 49-50,000 కోట్ల రూపాయలు చేతిలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ ఎన్నికల హామీ విలువ 1,61,455 కోట్లు. దీంట్లో సాధారణ ఖర్చులు 1,89,000 కోట్లు తీసేస్తే ఈ 2 కలుపుకుంటే 3,51,456 కోట్లు చేతిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయొచ్చు. ఇంకా 1,20,000 దాదాపు ఎంత అంటే 1,11,656 కోట్ల రూపాయలు అదనపు బడ్జెట్ కావాలి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇంకొక లాజిక్ గాడు ఉంది. ఉద్యోగస్తులకి మంచి పిఆర్సీ ఇస్తానంటున్నాడు, అంత లోపల ఐఆర్ ఇస్తానంటున్నాడు. ఐఆర్ ఇస్తే జూలై నుంచి ఆగస్టు నుంచో అది కూడా ఇంకో 1,000 కోట్లు అంటే పెరిగేది తప్ప తగ్గేది లేదు. ఈ పరిస్థితిలో చూసినప్పుడు 1,11,000 కోట్ల రూపాయలు అదనంగా హామీలు ఇచ్చేస్తే ఎట్లా అమలు చేస్తారు? ఇది మౌలికమైనటువంటి ప్రశ్న. దీనికి చంద్రబాబు గారు చెప్తున్నటువంటి ఒక అర్థం కాని సమాధానం ఏంటంటే, సంపదను సృష్టిస్తాం, దానికి బ్రాండ్ అంబాసిడర్ నేనే కాబట్టి పనిచేస్తాను. ఇక్కడ పాయింట్ ఒకటే ట్రిగ్గర్ చేయాల్సింది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కొత్త ముఖ్యమంత్రి కాదు. బాగా ఆదాయం ఉన్న హైదరాబాద్ తో కూడుకున్న ఉమ్మడి రాష్ట్రానికి 10 ఏళ్ల ముఖ్యమంత్రి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి 5 ఏళ్ల ముఖ్యమంత్రి. జగన్ కన్నా 3 రెట్లు, జగన్ కన్నా అధికారంలో 3 రెట్లే, జగన్ కన్నా ప్రతిపక్షంలో 3 రెట్లే, జగన్ కన్నా హామీల్లో 3 రెట్లే, అన్ని 3 రెట్లే. ఇది ఒక లాజిక్. తమాషా నరసింహారావు గారు, ఈ 15 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ లో ఏ రోజైనా 1,00,000 కోట్లు అమాంతంగా పెరిగిన బడ్జెట్ ఏదైనా చూపించగలరా? 15 సంవత్సరాల బడ్జెట్ ఆఫ్ చంద్రబాబు హిస్టరీ 5,000 కోట్లు 10,000 కోట్లు పెంచుతామే కానీ 1,10,20,000 కోట్లు ఎట పెరుగుతుంది? కాబట్టి ఈ బలహీనత ఉంది కాబట్టి చంద్రబాబు గారు గ్రాంధిక భాషలో సంపద సృష్టి అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పట్టుకుని నొక్కుతున్నాడు. ఇది చంద్రబాబు గారి హామీలకి ఆచరణకు ఉన్నటువంటి వ్యత్యాసం. సో ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపాసిబుల్.
పాసిబుల్ ఎట్ట పాసిబుల్ అంటే సంపూర్ణ రుణమాఫీ చేస్తానని 15,000 కోట్లు చేయడం, ఈ నిరుద్యోగ భృతి ఉద్యోగాలు ఈ రోజు నుంచి ఇస్తానని చెప్పి చివరిలో 10,000 మందికి ఇవ్వడం ఇట్లా సాధ్యం. సో ఇది ఇంప్లిమెంట్ అవ్వాలంటే మానవ మాతృలు ఎవరు చేసేది కాదు, ఒక పైనుంచి ఎవరైనా వచ్చి సంపద సృష్టించాలి ఇమీడియట్ గా. ఎట్లా సృష్టిస్తారు? మీరు 15 ఏళ్ళు సృష్టించుంటాయి ఇదే రోజైనా చెప్పగలరా? సో ఇంత పెద్ద మనిషి, అంత సీనియర్ పొలిటీషియన్, లాంగ్ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నాకు తెలిసి మన రాష్ట్రానికి ఎవరు పనిచేసినట్లేరు చంద్రబాబు నాయుడు గారు మినహా. సో అటువంటి ముఖ్యమంత్రి ఈ ఇంత ఫూలిష్ ఆర్గ్యుమెంట్స్ ఎలా చేస్తున్నారు? అంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను ఒక మెకియావెల్లి అని సుప్రసిద్ధ రాజనీతిజ్ఞుడు ఉన్నాడు, ఫిలాసఫర్. ఆయన ఒక మాట చెప్తాడు, మంచి పొలిటీషియన్ అంటే ఎవరంటే ఆయన ఫాలో అవుతాడు చంద్రబాబు నాయుడు. ఆయన మంచి పొలిటీషియన్ అంటే అర్థం చెప్పాడు కొన్ని దశాబ్దాల క్రితం. ఆయన చెప్పింది మంచి పొలిటీషియన్ అంటే ఎన్నికల్లో విపరీతంగా హామీలు ఇవ్వాలంట. ఆ ఇచ్చిన హామీలు ఎలా ఉండాలంటే ప్రతి పౌరుడు నాకు కూడా అందులో వాటా ఉంది అనుకోవాలట. రేపు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఏ హామీ అమలు కాలేదో తెలుసుకునేంత కన్ఫ్యూజ్ లో పడిపోవాలంట. అంటే అన్ని ఎక్కువ హామీలు ఇవ్వాలి. క్రైటీరియా ఏంటంటే అమలు కాదంట, జనం నమ్మాలట మేనిఫెస్టో. ఇది మెకియావెల్లి చెప్పినటువంటి గుడ్ పొలిటీషియన్, ఆయన ఫాలో అవుతున్నాడు. అదేదో అర్థం కావట్లేదు వదిలేస్తారు ఎవరు కూడా మళ్ళీ తర్వాత. అంటే రేపు ఏదైనా ఒక హామీ అమలు కాలేదనుకో, ఏ హామీలు అమలుతో మనమే కన్ఫ్యూజ్ అయిపోవాలి. అన్ని హామీలు దాన్ని ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. రెండోది జగన్ గారి ట్రాప్ లో పడిపోయినారు. జగన్ గారు ఎక్కడ ఎక్కువ హామీలు ఇస్తాడని భయపడిపోయి ఆయనకు 3 రెట్లు ఇచ్చేసినాడు, ముందే ఇచ్చేసినాడు. ఎవరైనా మేనిఫెస్టో రోజు ఏదైనా ప్రకటన విడుదల చేస్తారు కానీ మేనిఫెస్టో అన్ని చెప్పేసి మేనిఫెస్టోని. సో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల సందర్భంగా రాష్ట్రం ఆదాయం ఏంటి, ఎలా పెరిగింది సంపద, ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా రుణమాఫీ కూడా అంటే మరీ నవ్వులు పాలు అవుతామని అనలేదేమో. రుణమాఫీ అయితే నవ్వులు పాలు అవుతున్నాడు, కానీ ఇంకొక నవ్వులు పాలయ్యే హామీ ఇచ్చాడు కదా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఈకపోతే జూలై నెల నుంచే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాడు. అప్పుడు 2,000 ఇస్తే నమ్మారు, వేశారు. 2,000 ఇలా ఇప్పుడు 3,000 ఇస్తాడంట. దాని ఎట్లా నమ్ముతారు? సో పెన్షన్ కూడా ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది రిజిస్టర్డ్ నిరుద్యోగులు ఉన్నారు. అవును, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ 20 లక్షల మంది 3,000 రూపాయలు నెల కట్టిస్తాడు. ఇంపాసిబుల్ కదా, ఇంపాసిబుల్. వాలంటీర్ల జీతాలు మళ్ళీ డబుల్. రైట్ 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 సార్, థ్యాంక్ యూ. నేను మిగతా ఇష్యూస్ కూడా మాట్లాడదాం దాని తర్వాత. ప్రసాద్ గారు కూడా దీంట్లో యాడ్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారికి మీకు కూడా నమస్తే అండి. ఒక 5 years 10 year కంపారిజన్ ప్రజలకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక మన జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయి అన్నది. ఇప్పుడు మనకి జిఎస్డిపి ఒక కొలమానం ఉంటుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి 1,54,031 రూపాయలు ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం. అది ఇవాళ 22-23కే 2,19,518. ఇంకొక అగ్రిగేట్ ఇంకొక 18,000 పెంచుకుంటే 2,33,000 పైచిలుక తలసరి ఆదాయం వాళ్ళ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది 3rd ప్లేస్లో ఉంది మంది. ఎట్లా ఉందంటే 16.2% ఇంక్రియేషన్ చూపించారు. గతంలో 11% దగ్గర సస్టైన్ అయిన దగ్గర ఇవాళ 16.2%, ఇంక్లూడింగ్ పాండమిక్, ఈ కరోనా పాండమిక్ 2 years కూడా కలుపుకుని. గతంలో 16వ ర్యాంక్ ఉండేది ఆంధ్రప్రదేశ్, ఇవాళ మీరు అన్నట్టు 3వ ర్యాంక్ వచ్చాం, 3-4 ర్యాంక్కి. ఇప్పుడు ఇందులో ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు మన ఆదాయ వనరులు ఏవైతే ఉంటాయో, ఈ ఆదాయ వనరుల్లో వీళ్ళకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటే, ఎన్డీఏ కోయిలేషన్లో ఉన్నారు కాబట్టి గ్రాంట్స్ చాలా ఎక్కువగా తీసుకోవచ్చు అన్న ఒక భ్రమలో చంద్రబాబు నాయుడు ఒక ఫాల్స్ ఇల్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. మీకు గతంలో ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో వచ్చిన గ్రాంట్స్ అంటే 2014 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్స్, అండ్ 19 నుంచి 24 లోపల ఈ ప్రభుత్వం 58 నెలలే క్లెయిమ్ చేస్తుంది. ఈ 2 నెలల ఎలక్షన్ తీసేస్తే వచ్చిన గ్రాంట్స్ కంపారిజన్ చేసుకోమనండి. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఒక వెసులుబాటు అనుకోండి, ఏదైనా అనుకోండి, 4,416 పోలవరం ప్రాజెక్టుకి గత ఖజానా నుంచి ఖర్చు పెట్టింది. 70% పైచీలక బిల్లులు, 85% ఇవాళ పే చేసిన బిల్స్ బ్యాక్. అది నిజంగా డెవలప్మెంట్కు దిక్సూచే చెప్పాలి. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయిందంతా కూడా వీళ్ళు ఎరుమాలోకల్లో మొత్తం తీర్చుకున్నారు. మోరల్గా మీరు జీతభత్యాలు కూడా మీరు చూసుకోగలుగుతారండి. గత ప్రభుత్వంలో 89.4% మాత్రమే రాష్ట్ర ఖజానా నుంచి జీతభత్యాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది 14 నుంచి 19 టెన్యూర్లో. ఈ టెన్యూర్లో 111% జీతభత్యాలు చెల్లిస్తుంది. అది కూడా ఇందాక ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు 2,30,000 ఉద్యోగాలు పెరిగినాయిగా. అదే చెప్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ 111%కి పారల్ ఇంక్రీజ్ 2,34,000 ఉద్యోగ కల్పన చెప్పారు.
ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పేది నేను చెప్పి సారాంశానికి ఒకే ఒక విషయం ఉంది సార్. వీళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే కన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో ఆయన చెప్పినవి ఏంటంటే మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు మనకి సస్టైనబిలిటీ అంటే నేను ఇవాళ మీకు సంక్షేమం చేయడానికి నా దగ్గర ఉన్న ఆదాయ వనరు ఎంత దాంట్లోనే నేను డిఫెన్స్ చేస్తాను. ఉదాహరణకి ఆయన దగ్గర 70,000 కోట్ల సంక్షేమం చేసిన దానికే ఎంత సంక్షేమం జరిగిందని శ్రీలంక అయిపోయిందని నెత్తినూరు కొట్టుకుని పనికి మాలిన ఈ తపేలా బెచ్చగాలకి ఈ సంక్షేమానికి భిన్నంగా 3 times చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు. కానీ వాస్తవానికి మన జేబు అంత పర్మిట్ చేయదు. రెండోది ఏంటంటే ఈ అప్పుల ఊపిలోకి నెట్టబడిన రాష్ట్రాన్ని అభివర్ణించిన వీళ్ళు ఈ సంక్షేమానికి అంటే 3 రెట్లు ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు 3 రెట్లు చేసినా సరే ఆదాయం వనరు ఎక్కడి నుంచి వస్తుంది అన్న దగ్గర వీళ్ళ చేతకానితనం వల్ల మన ఎక్స్పోర్ట్ మాడ్యూల్లో గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి కంపేర్ చేసుకున్నా మనం దగ్గర 1,50,000 నుంచి 1,90,000 మధ్యలో ఎక్స్పోర్ట్ మాడ్యూల్ పెంచి చూపించుకున్నాం. అంత ఎక్స్పోర్ట్ మాడ్యూల్ ఉన్నప్పుడు కూడా అంత సంక్షేమం చేయగలిగి కూడా సంక్షేమం చేయక ప్రాపర్ ఎక్స్పోర్ట్ చేయక మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి బిల్లులు చెల్లించక అది గత ప్రభుత్వ ఫెయిల్యూర్. అది ఈ ప్రభుత్వ ఫెయిల్యూరు గత ప్రభుత్వ బకాయిలు చెల్లిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తూ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిసోర్సెస్ ని అంటే ఆదాయ వనరులు ఇంపోర్ట్ త్రూగా మనం పెంచుకుంటూ వచ్చిన తర్వాత కూడా తలసరి ఆదాయం ప్రామాణికంగా పెరిగిన ఉదంతంలో ఇవాళ మీరు ఆచరణ సాధ్యం కానివి వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారంటే సార్ పురుషోత్తమ రెడ్డి గారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఒక ఎత్తి అయితే రెండోది ఈ పనికిమాలిన మీడియా వీళ్ళు ఎదవల పాలిట్ ఉంది. ఎదవతనాన్ని కప్పిపుచ్చడానికి ఈ పనికిమాలిన మీడియా ఎదవ ముసుగేసుకుని కూర్చుని ఎందుకు కూర్చుని ఉందంటే బొంబాడింగ్ అన్నమాట. ఇప్పుడు వాడు గోరంత చేస్తే కొండంత చెప్తారు. గోరంత చేసినా పర్వాలేదు సార్ చేయండి. ఇప్పుడు అదే చెప్తాను. ఇక్కడ కొండంత చేసింది గోరంత కూడా చూపించట్లేదు. ఇది గమనించమండి ప్రజల్ని. ఇప్పుడు మీకు నిజంగా చెప్పాలంటే మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సంక్షేమం ఇంత పెద్దపేట వేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి చేశారు? బిలో పవర్టీలో పీపుల్కే చేశాడు అతను. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్కి అండ్ బీసీలో కొంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి డబ్బులు కూడా ఇవ్వట్లేదు ఎలక్షన్స్కి. ఇది చూసుకోమండి ఓట్లు కొనుగోలుకి ఆ పని కూడా చేయరు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అన్నది పళ్ళు కొరికి మరీ చెప్తున్నా ఇలా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక దిక్కుమాల వ్యవస్థలో మన భారతదేశంలో కేవలం భ్రమలు క్రియేట్ చేయడానికి మాత్రం. కాబట్టి ఎలక్షన్ ప్రొసీజర్ చూడండి, ఒక చొక్క ఎడతాడు, ఒక పేరు రాస్తాడు, మళ్ళీ టిక్ ఎడతాడు. ఈ దైదుగుడు ప్రొసీజర్ అంతా తీసేదాకా ఈ ఎలక్షన్ కమిషన్ లాంటి ఆడుతున్న ఆటలన్నీ ఇలాగే చెల్లుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఏవి సంబంధం ఉండదు. ఇక్కడ చూడండి మనకి తెలంగాణలో రైతు బంధు పథకం ఆపారు, ఇప్పటికి పడలే. దీనికి బాధ్యత ఎవరా అంటే ఈ బొత్తమోనికి వెళ్ళి ఇలా గల్లాపట్టినోడు ఎవరు లేడు. ఎందుకంటే మన దౌర్భాగ్య వ్యవస్థలను గౌరవించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం కాబట్టి అదే పని వాళ్ళ 1 కోటి మందికి ప్రయోజనం కలిగే ఆ డీబీటీ పథకాన్ని గౌరవ న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చినా సరే ఆడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. వాడికి ఎంత ధైర్యం అంటే ఇది అయిపోయిన తర్వాత ఎవడేం చేయలేడని ఈ ఒక్కరోజు వ్యవస్థల్ని ఆడ పచ్చలోని వాడికి ఎంత ధైర్యం అండి అడిగే వాడు పేపర్ ఆడిస్తాడా? గౌరవ న్యాయస్థానం మీద గౌరవం ఉండదా? లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకోరానా? లేకపోతే అలా ప్రశాంత భూషణ్ లాగా రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు పెనాల్టీలు వేస్తారు, ఏమైనా పర్లేదనా? వాడికి ఎంత ధైర్యం పచ్చలోడికి పేపర్ ఆడేస్తాడా? ల్యాండ్ ట్యాక్లింగ్ నరేంద్ర మోడీ బొమ్మ వేసుక దాంట్లో ఎవరు నాటోడు తీసుకుని చెప్పు తీసుకుని కొడతారు కదా బీజేపీ వాడు వెళ్ళి. చూసారా పురుషోత్తమ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ అండి అది. వాళ్ళకి ఏంటంటే చేతకాని నిశ్చయ స్థితిలో ఒక తప్పుకైనా ఒకటి ఏదో చెప్తుంటారు సినిమాల్లో, ఒకరిని మర్డర్ చేసిన ఉరి శిక్ష, 100 మందిని మర్డర్ చేసిన ఉరి శిక్ష అని ఈ దైత్య కొట్టే వాళ్ళు అందరూ చేస్తున్నామని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఏదైనా ఒకటే శిక్షనే. ఈ చట్టంలో కూడా దుబాయ్ చట్టాన్ని ఒకసారి ఇంప్లిమెంట్ చేసి ఒక్కసారి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాదు, ఒక్కొక్క అబద్ధానికి ఒక్కొక్క కాలు ఒకసారి, చెయ్యి ఒకసారి, వేళ్ళు ఒకసారి, గోర్లు ఒకసారి తీసేసి కార్యక్రమం తెరలేపాలి. అప్పుడు ఆగుతారు వీళ్ళు. కాదండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఈ భూమి కొంచెం వాల్యూమ్ పెంచడమ్మా, పురుషోత్తమ రెడ్డి గారికి ఆడియో వెళ్తున్నట్లేదు. ఈ భూమి మీది కాదు, ఈ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జరగబోయేది ఇదే అంటూ ఈనాడులో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. వాళ్ళు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రచారం ఎందుకు చేసుకోలేకపోతుంది, ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడలేకపోతుంది, అపోహను ఎందుకు పంప్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఇది చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇది ఏంటి సార్, ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ ఇచ్చి సిఐడి కంప్లైంట్ ఇచ్చింది కదా, ఏమవుతుంది నాకు అర్థం కావట్లే. రెండోది మీకు ఇంకోటి గమనించండి, ఈ జోన్లో ఈ పచ్చలో చేసిన దైద్యకొట్టి పని ఇంకోటి జోనల్ విధానం అని చెప్పాడు. ఈ పేపర్ వార్త పురుషోత్తమ రెడ్డి గారికి తెలిసింది, మనకు తెలియదు అసలు చెప్పాలంటే. అది కూడా పురుషోత్తమ రెడ్డి గారి జోన్లో వచ్చిందో లేదో కూడా నాకు డౌట్. ఎందుకంటే నిన్న మీరు గమనించట్లేదు, వైజాగ్ జోన్ లో ఒక వార్త, ఇక్కడేమో అమరావతి రాజధాని విషయంలో విజయవాడ జోన్ లో ఒక వార్త, ఈ మధ్యలో అమరావతి కోసం చచ్చిపోయి బాలకోట గారిని ఇంట్లో అరెస్ట్ చేసి పడాలి సార్. అవును, అంటే వీళ్ళకి ఏ పనికి దేనికి పొంతనం లేదు, వీళ్ళ దగ్గర గొడిగేసుకుని రోజు కూర్చుని కూడా వివక్షకు గురి చేసిన బాధ్యత లేదు. అంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెట్టుబడిదారులు వాళ్ళ పరిరక్షణ కోసం వీళ్ళందరూ కూటమి కింద ఏర్పడ్డారు. ఇది ప్రజలను గ్రహించమనండి. పురుషోత్తమ రెడ్డి గారు, కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఒక
ఫేక్ క్యాంపెయిన్ అనుకోవాలా? ఈనాడు లాంటి పత్రికలో మేనిఫెస్టోను వదిలేసి మీ భూమి మీది కాదు అని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. నరేంద్ర మోదీ గారు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటోలు కానీ లేకుండా ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాలి కదా సార్ దీనిపైన. పర్టికులర్ ఇప్పటికే సిఐడి విచారణ చేశారు కదా, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఖచ్చితంగా ఎన్నికల కమిషను ఇట్లా అభూత కల్పనతో చేసిన అసహజమైన ప్రచారాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చేసినప్పుడు కొన్ని నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మీకు గమనంలో పెట్టుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కేసు చుట్టూ నడిపారు. దీనిపైన నంబర్ ఆఫ్ టైమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ కాల. మళ్ళీ చివరికి హైకోర్టుకు పోవాల్సి వచ్చింది. జిల్లా కోర్టుకు పోయారు. వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు అప్పుడు అమలవుతున్నాయి. అంటే కోర్టు దాంట్లో జోక్యం చేసుకుందంటే అర్థం ఏంటి? ఎన్నికల హామీలు, ఎన్నికల్లో నిబంధనలు పాటించకపోతేనే కదా కోర్టు జోక్యం చేసుకుంటుంది. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఒకసారి నోటిఫై అయిన తర్వాత కోర్టు జోక్యం చేసుకో. అట్లాంటి జోక్యం చేసుకున్నారంటే దానికి వాల్యూ ఉన్నట్టే జోక్యం చేసుకుంటారు. ఇట్లాంటి కోర్టుకు పోవాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం ఆ విషయంలో. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటారంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నా ఇంకోటైనా ఎవరు ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది పొజిషన్ లో లేదు, అది అందరికీ తెలుసు. దాంట్లో మంచి చెడ్డ కాసేపు పక్కన పెడదాం. అది పొజిషన్ లో లేదు. పొజిషన్ లో లేని దాన్ని తీసుకొని మీ భూములు కొట్టేస్తాడు ముఖ్యమంత్రి అని చెప్పే స్థాయికి ప్రతిపక్షం వెళ్ళిందంటే రెండు చూడాలి. ఒకటి ఎలక్షన్ కమిషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ చూడాలి. ద సేమ్ టైం తెలుగుదేశం యొక్క ఒక అసహజమైన బలహీనతలు కూడా అసహజమైన బలహీనత. నేనేమంటానంటే కనీసం 13వ తేదీకి పనికొచ్చే ఎత్తుగడని ఏమంటా రాజకీయంగా. మీరు తప్పులు చేసినా 13వ తేదీ వరకు పనికొచ్చే ఎత్తుగోళ్ళని వేయాలి. ఎలక్షన్ రోజు కన్నా దానికి కూడా పనికొచ్చే ఎత్తుగోళ్ళ కావు. పెన్షన్ అట్లే చేసుకున్నారు, వాలంటీర్ల విషయంలో అట్లే చేసుకున్నారు, ఇప్పుడు ఈరోజు 14,000 కోట్ల రూపాయలు అట్లే చేసుకున్నారు. అన్ని విషయాల్లో ఈ రోజు సాయంత్రానికి పనికొస్తాం లేదా? మనం అసెంబ్లీలో మన పార్టీ ఏం చెప్పింది? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సూటిగా నిష్కలంగా సమర్థించిన ఏకైక చట్టం ఏదైనా తెలుగుదేశం ల్యాండ్ టైటిల్ యాక్ట్. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో జగన్ సమర్థించింది ఒకటి అదే. పైపించి ఆశీర్సిచ్చారు, చాలా రిస్క్ తీసుకుంటారు పోయారు. మనం ఇట్లా మాట్లాడామే, రేపు పైపించి అసెంబ్లీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, వాళ్ళు దాన్ని బయట పెడతారని స్పృహ ఉండద్దా? రెండో విషయం, మనం ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాం? కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళు అజయ్ కలాం గారు ఇచ్చిన సమాచారం ప్రకారం 200 పైచిలుకు కోట్ల రూపాయలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రిలేటెడ్ గా సర్వేలు పైలట్ ప్రాజెక్ట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 200 పైచిలుకు కోట్లు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కరెక్ట్ ఇచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు ఇచ్చింది, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నాం. వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడడం, ఆ వీడియో బయటకు వస్తుంది. ఈనాడు లాంటి సంస్థల్లో అన్నదాత పేరుతో చేసిన దాంట్లో ఇది ఒక అద్భుతమైన మనకమానం చెప్పుకున్నాం, అది బయటకు వస్తుంది అని స్పృహ కూడా లేకపోతే ఏమవుతుందంటే రేపు నిజం చెప్పినా మిమ్మల్ని నమ్మరు కదా. మీరు వేసే ఎత్తుగడలు ఆ రోజు సాయంత్రానికి తేలిపోతున్నాయి. అంటే అంత బలహీన ఎత్తుగలేస్తున్నారు. అది మనకు అన్ని చోట్ల కనపడతా ఉంది. ఎలక్షన్ కమిషన్ సార్ ఇంకో పాయింట్ నాకు అర్థం కాదు. రాత్రి కోర్టు తీర్పు చెప్పింది బెనిఫిషరీస్ డబ్బులు వేయండి అని. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలక్షన్ కమిషన్ కి జడ్జిమెంట్ కాపీ వెళ్ళిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకపోవడాన్ని ఎలా చూడాలి? ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ పైన ఒత్తిడి తెస్తోంది ఎవరు? ఆపుతోంది ఎవరు? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ విషయంలో నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అసలు వాలంటీర్లను వద్దని అధికారం ఎలక్షన్ కమిషన్ లేదు. ఎందుకంటే 55 ఏళ్లుగా అమల్లో ఉన్నటువంటి సిస్టాన్ని మీరెవరు ఖాళీ చేస్తారు? రెండో అంశం మీకు గమనంలో ఉంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్తే ఇది రెగ్యులర్ ప్రభుత్వం, కొత్త నిర్ణయాలు ప్రభావితం చేసిన నిర్ణయాలు తప్ప ప్రభుత్వం కొనసాగుతుంది ఆ రోజు సర్టిఫై చేశారు. అంటే కేంద్రంలో ఎన్నికైన ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో నామినేటెడ్ ప్రభుత్వమా? అంటే వాలంటీర్ సిస్టమ్ లో గానీ పెన్షన్ ఎట్లా వేయాలని గానీ, అసలు పెన్షన్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వేయండి, అది ఎవరు ఇచ్చారండి ఎలక్షన్ కమిషన్ కి? ప్రభుత్వానికి వెసులుబాటు ఉన్నప్పుడు వేస్తుంది. ఈ పెన్షన్ అనేది రాజ్యాంగబద్ధ హామీ కాదు కదా, ఒక బాధ్యత ప్రభుత్వానికి. అంటే ఈ మొత్తం వ్యవహారాలు ఎలక్షన్ కమిషన్ అతిగా జోక్యం చేసుకుంటాం. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ప్రతిదాన్ని అతి చేయాలని జగన్ అనుకోవట్లేదు. మీ గమనంలో ఉంటే డీజీ ఇంటెలిజెన్స్ ని మార్చమంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీ మార్చలా, దానికి ఆయన బలైనాడు ఆ రోజు చీఫ్ సెక్రటరీ. అంటే చంద్రబాబు గారు ఎలక్షన్ సిస్టమ్ లో జరిగే ఎలక్షన్ కమిషన్ చేసే రోజువారీ వ్యవహారాల్లో తన రాజకీయ ప్రత్యర్థిగా భావించి మోడీ మెడ చుట్టాన్ని ప్రయత్నించాడు. జగన్ ఏం చేస్తున్నాడు? మీరు చేసేది చేసుకోండి, నాకు ప్రజలు ఉన్నారు, నేను ప్రజలతో అప్పుడు ఎస్ఎస్పీ యాదవ్ గారు డీజీపీని మార్చినప్పుడు రాజశేఖర రెడ్డి ఎట్లయితే స్పిరిట్ గా తీసుకున్నాడు, నాకు ప్రజలు ఉన్నారు, నేను పోతున్నా. వివాదం చేయకపోవడం వల్ల ఎలక్షన్ కమిషన్ రోజు సేఫ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ వివాదం చేస్తుంటే అన్ని సమస్యలు అయ్యేటి, కానీ ఆయన వివాదం పెట్టుకోవాలా. ఆ పెట్టుకోండి దాన్ని చూసుకుని ఎలక్షన్ కమిషన్ కొన్ని విషయాలు నిర్లప్తత పాటిస్తే అన్నెసరీగా వాళ్ళు కాంట్రవర్షియల్ లోకి వెళ్తారు. ఖచ్చితంగా మీరు ప్రస్తావించినట్టు కొన్ని విషయాల్లో ఫార్మ్ గా జోక్యం చేసుకోవాలి.
అధికార పార్టీ తప్పు చేసి కూడా జోక్యం చేసుకోండి, ఎవరే అభ్యర్థులు పాయింట్ ఏంటంటే సరే కోర్టు తీర్పు సార్ అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీ మనం వదిలేద్దాం. 1 కోటి మంది లబ్ధిదారులు కదా. తెలంగాణలో నాకు ఎగ్జాంపుల్ ఉంది సార్. రైతు బంధు ఆ రోజు ఆపారు, ఆ రోజు పడితే అందరికి వచ్చి ఉండేది. ఇప్పటివరకు ఇంకా నిన్న మొన్న కొంతమంది తీసుకోవట్లే. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ 1 కోటి మంది లబ్ధిదారులకు అందాల్సిన ఈ పథకాలన్నీ ఎప్పుడు అందుతాయి? ఇప్పుడు ఆపితే మే 4 దాకా ఆపాలిగా, అంతేగా. మళ్ళీ అప్పుడు తర్వాత ప్రభుత్వాలు ఏంటో వస్తాయో లేదో ఏంటో తెలియదుగా. స్కూల్ పిల్లలు ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, రైతులు ఉన్నారు, ఇన్పుట్ సబ్సిడీ, ఇప్పుడు పంటల సీజన్, ఖరీఫ్ సీజను. ఇప్పుడు కోర్టు హామీ ఇచ్చిన కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ లోకి తేవాలి ఖచ్చితంగా. ఇప్పుడు అమలు చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు అడ్డుకుంటారు, కొన్ని రోజులు ప్రొసీడింగ్స్ లేట్ అవుతుంది, అప్పుడు రేపిస్తారు, అప్పుడు ఎవరికి నష్టం? ఒకళ్ళు ఇవ్వలేదు, అది ఎవరికి నష్టం? ఎన్నికల ప్రక్రియకి డిస్టర్బెన్స్, ఒక పార్టీకి అనుకూలంగా మీరే ఇవన్నీ ఈ అడ్డుకునే కార్యక్రమం చేయడం ద్వారా మనకు బహిరంగ రహస్యం ఏంది నరసింహారావు గారు? మీరు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు? ప్రత్యేక హోదా ఇవేం కాదు కదా, మా సభలో చెప్పలేదు కదా. వాళ్ళు అధికారికంగా అనధికారికంగా చెప్తాననేది బీజేపీతో పొత్తు ఎందుకు, నష్టం వచ్చినా బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాం అంటే చీఫ్ సెక్రటరీని మార్చడం కోసం, డీజీపీని మార్చడం కోసం, ఎలక్షన్ కమిషన్ ని మాకు అనుకూలంగా మార్చడం కోసం. ఇది ఇండైరెక్ట్ గా చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు. ప్రధానమంత్రి హోంమంత్రి వచ్చిపోతున్నారు, ఎలక్షన్ కమిషన్ లో ఈ నిర్లిప్తత కనపడతా ఉంది. దీన్ని చూసినప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉందని, దానికి ఇండైరెక్ట్ గా తెలుగుదేశం మద్దతు పలుకుతుందన్న విషయం, అడుగుతుందన్న విషయం మనకు అర్థమవుతుంది కదా. కరెక్ట్. కానీ ప్రజలకు నష్టం చేస్తున్నారు, లబ్ధిదారులకు నష్టం చేస్తున్నారు. ఆ పాయింట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించలేకపోతుంది ప్రసాద్ గారు? ఎలక్షన్ కమిషన్ ఇక్కడ పార్టీ ప్రయోజనాలు ఉంటాయి కానీ ఎలక్షన్ కమిషన్ ఉండకూడదు కదా. ప్రజల ప్రయోజనాలే కదా చూడాల్సింది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కదా చూడాల్సింది. కేంద్ర కేబినెట్ నిర్ణయం ఎలక్షన్ తర్వాత తీసుకుంది శిరోధారం అయినప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండవలసిన ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తించడానికి వాళ్ళకి హక్కులు కల్పించింది. బట్ వీఆర్ ఇన్ డెమోక్రసీ, ఫెడరల్ సిస్టంలో ఉన్నాం. మరి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ముఖ్యమంత్రికి ఎందుకు ఆ డిస్కషన్స్ లేవు వాళ్ళ? ఓకే, ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు వేసిన పులేసుకం ఎలక్షన్ కమిషన్ దగ్గర, ఈ డీజీపీని మార్పు విషయంలో, చీఫ్ సెక్రటరీ మార్పు విషయంలో ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. ఎందుకంటే ఆపద్ధర్మ ప్రభుత్వ ధర్మం నిర్వర్తించడానికి ప్రజలతో మమేకమైతేనే ప్రజలు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారు ప్రజాస్వామ్యాన్ని అన్నది ప్రాథమిక సూత్రానికి ఆయన కట్టుబడ్డాడు. ఇక్కడ వ్యవస్థ తన పని తను చేస్తుందన్న ప్రాథమిక సిద్ధాంతానికి కూడా కట్టుబడింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వ్యవస్థ, గౌరవ న్యాయస్థానం, గౌరవ ఎలక్షన్ కమిషను వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తించడానికే కదా ఈ ఎలక్షన్ 2 months లో ఎలక్షన్ కోడ్ అమలైన దగ్గర నుంచి ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తుంది ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లో అన్నది అందరికీ తెలిసిన విషయం. బట్ ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ లో వాళ్ళ వాలంటరీ వ్యవస్థని ఎవరి వల్ల ప్రభావితం చేశారన్న దగ్గర క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. ఈ నిమ్మగడ్డ ఒక వ్యాంప్ ట్రాక్ క్రియేట్ చేయడానికి వచ్చినట్టుగా వచ్చి ఆ వ్యాంప్ ట్రాక్ క్రియేషన్ లో అతను ఇచ్చిన ప్రవచనానికి కట్టుబడి వాలంటరీ వ్యవస్థను రద్దు చేసిన దగ్గర నుంచి నాంది పలికిన దగ్గర ఇవాళ ప్రజలతో సత్సంబంధాలు గత తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏ ప్రాబంధకాన్ని క్రియేట్ చేసింది ఎలక్షన్ కమిషన్, దాని అవుట్కమ్ ఇవాళ టిల్ టుడే ప్రజలు సఫరర్స్. ఇవాళ కూడా ప్రజలు సఫరర్స్. ఈ సఫరర్స్ అనే నేపథ్యంలో ఈ సఫరర్స్ పరిరక్షణ కోసం వ్యవస్థ రావట్లేదన్న దానికి ఇది ఒక ఉదాహరణ. అంతే. ఇప్పుడు ప్రజలంతా కూడా 1 కోటి మంది లబ్ధిదారులు ప్రభుత్వం మారితే మాకు ఈ డబ్బులు వస్తాయా లేదని ఒక ఆందోళన వచ్చి నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ చేస్తున్నారు వాళ్ళు. ఆబ్వియస్ గా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం మారితే మాకు ఈ డబ్బులు వస్తాయో లేదో అనే ఒక పానిక్ క్రియేట్ అవుతుంది కదా. అంతే కదా సార్. ఇప్పుడు ప్రభుత్వం మారితే అన్న చాయిస్ ప్రజలకు ఇవ్వట్లే కదా, ప్రభుత్వం మారిపోతోంది అన్న భ్రమ క్రియేట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఏమైనా హామీ ఇస్తుందా మీకు? నేను మొదటి రోజు నుంచి రైతు బంధు పథకం తెలంగాణ కాడి నుంచి నా ఆక్రందన అదే. నువ్వు భరోసా ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయించలేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు? విచ్ వాస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఇవాళ నిన్న కాక మొన్న వచ్చింది కదా. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం కరెక్ట్ గా ముక్కుతూ మునుతూ 2 నెలల ముందు నిరుద్యోగ భృతి ఇచ్చింది సార్. ఈ తర్వాత ఆడపిల్లలకి అదేంటదే ఎలక్షన్ కోడ్ లో ఇచ్చింది, షెడ్యూల్ వచ్చిన తర్వాత అది కూడా ఏంటి తాత్కాలిక భృతి టైప్ లో ఇచ్చేసారు. ఫస్ట్ టైం అది అంత ముందు ఇచ్చింది కాదు. ఇన్నోవేటివ్ పథకం ఇవ్వడానికి అప్రహెన్షన్ లేనప్పుడు ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్ ని నిలువరించడానికి కవడెక్కిచ్చాడు. ఇది ప్రజలు గ్రహించండి. 1 కోటి మందికి నష్టం చేసే ఇది 1 కోటి మంది లబ్ధిదారులు ఉన్నారండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, 1 కోటి మంది లబ్ధిదారులు. ఇక్కడ మీకు తెలంగాణ యాక్షన్ ఫ్రంట్ ఏం చేసిందో ఇది ఎలక్షన్ కి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కి ఎలా లీడ్ అవుతుందన్న భ్రమని ఈ ఎలక్షన్ కమిషన్ దుర్గా ఇలాగే ఎలక్షన్ కి లీడ్ అవుతుంది 2 నెలల ముందు చేస్తున్న ఈ దాష్టికం. ఈ గతంలో పెన్షన్లు ఆపొద్దు, పెన్షన్లు ఇవ్వండి, ఇంటికి తీసుకెళ్లి ఇవ్వండి అంటూ చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి ఎలక్షన్ కమిషన్ లేఖ రాసిన చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ డబ్బులు ఆపొద్దు ఇవ్వండి అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇది వాళ్ళ ప్రాజెక్ట్ లో ఉండదు. ఇప్పుడు మీకు ఇంకోటి మాట చెప్పనా, మీకు ఇప్పటిదాకా నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే ఈ ఎలక్షన్ హామీలు ఏవైతే తెలుగుదేశం ప్రాస్పెక్ట్ లో ఇస్తుందో అది ఎన్డీఏని ముసుగోటేసి దానికి ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. ఇప్పుడు ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు ఫస్ట్ లో చెప్పిన నోట్ లో యాజ్ లాంగ్ యాజ్ నెంబర్ ఆఫ్ ప్రామిసెస్ గాట్ ఇంక్రీజ్ అనుకోండి, దెర్ ఈస్ నో ఛాన్స్ టు ఎగ్జిక్యూట్.
వీళ్ళు కూడా అదే పెన్షన్లు 64,50,000 మంది ఎఫెక్ట్ అయి ఉన్నారు అనగానే ఇంకొక ఇష్యూ తీసుకొచ్చారు. ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దాన్ని బొంబాటు చేసేస్తున్నారు. ఈ 64,50,000 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు వీళ్ళ చర్చ ఎక్కడే జరగనివ్వకుండా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయమన్నది కూడా వీళ్ళకి తప్పట్టట్లే. ఆయన ఫోటో లేకుండా జోనల్ సిస్టమ్ పచ్చలోనే పెట్టాడు కదా, ఈ జాతీయ జోనల్ సిస్టమ్ అన్నమాట. ఎన్డీఏ కూటమిలో ఇలాంటి పనికిమాలిన దరిద్రం రాస్తున్నప్పుడు వీడికి ఏంటంటే బాధ్యత ఉండదు కదా, నరేంద్ర మోడీని తప్పించారు. ఆబ్వియస్ గా రెస్పాండ్ అవ్వాలి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, వీళ్ళు మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాయి. ఈ పురంధేశ్వరమ్మ ఎలక్షన్ అఫిడవిట్లు ఇచ్చినవి ఆ జెరాక్స్ కాపీ లాంటి కాగితాలే సబ్మిట్ చేసింది ఆస్తి పత్రాల కింద. వీళ్ళకి నిజంగా అంత డిఫర్ అయ్యి ఉండే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద అవన్నీ చేసినవి మేము తప్పని ఎలక్షన్ కమిషన్ రద్దు చేయమని చెప్పానంటే బాధ్యత రాహిత్యం లేకుండా, బాధ్యత వహించకుండా, బాధ్యత ఏ నిజంగా కూడా నిబద్ధతతో పాటించని ప్రభుత్వ స్థాపనలో 14 ఏళ్ళు పరిపాలించిన ఈ ప్రభుత్వానికి అదే పెట్టుబడిదారి ప్రభుత్వం కోసం అరువులు చేస్తున్న వీళ్ళకి ప్రజల సంక్షేమం కోసం పరిరక్షిస్తున్న ప్రభుత్వం మీద కంటగింపుగానే ఉంటుంది. ఈనాడు పాయింట్ ఆఫ్ వ్యూలో సరే నేను అటువంటి డిబేట్స్ చాలా తక్కువ చేస్తుంటాను. నాకు ఈరోజు పొద్దున పేపర్ చదువుతుంటే పురుషోత్తం రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు కొన్ని అలిగేషన్స్ చేశారు ఈనాడు పైన. 2,000 కోట్ల రూపాయలు ఏదో మమ్మల్ని అడిగారు ఈనాడు పేపరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాయమంటే అని. అదేంటి? నాకు కరుణాకర్ రెడ్డి గారు తెలుసు చాలా కాలంగా, ఆయన అటువంటి స్టేట్మెంట్స్ జనరల్గా ఇవ్వరు, నేను ప్రమాణం చేస్తానని కూడా అంటున్నారు. నరసింహారావు, నేను తిరుపతిలోనే ఉంటాను కాబట్టి బేసిక్ గా కరుణాకర్ రెడ్డి గారు ఎక్కువగా వివాదాలతో కూడుకున్న ప్రయత్నం చేయరు. పైపెచ్చు ఆయన చెప్పిన దాంట్లో 2 నిజాలు. రామోజీరావు గారితో చాలా బాగుంటాడు ఆయన. ఎంత బాగుంటాడంటే రామోజీరావు గారు జనరల్ గా బయట ఫంక్షన్కి రాడు కదా. కరుణాకర్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన పిల్లల పెళ్లికి వాటికి డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు ఆయన ఒకడు. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు రామోజీ ఫిలిం సిటీకి జగన్ గారు వెళ్ళింది ఈయన చొరవతోనే. కరెక్ట్. కాబట్టి ఆ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి బహిరంగ అంత మాట్లాడినాడంటే నిజము అనే ఆధారాలు మనకు లేవు కాబట్టి చెప్పలేం. కానీ సీరియస్ ఇష్యూ. కరుణాకర్ రెడ్డి గారి స్వభావం రీత్యా చూసుకున్నా రామోజీరావు గారు ఎవరో తలా తోక లేనోలో బయటోలో మాట్లాడుంటే ఓకే, ఆయనతో బాగా సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర తీసుకెళ్ళింది నిజం. ఆ 2,000 కోట్లు అనేది కరుణాకర్ రెడ్డి అన్నాడా లేదా అనేది ఒకటికి ఆధారాలు లేవు. కానీ ఆయనతో సంబంధాలు ఉన్నది వాస్తవం, ఆయన పిల్లల పెళ్లికి వచ్చాడు అనేది వాస్తవం, జగన్ గారిని తీసుకెళ్ళిపోయాడు అనేది వాస్తవం, ఇవన్నీ వాస్తవం. కాబట్టి అదొక్కటే మనకు ఆధారాలు లేవు, ఆయన చెప్పాలి. కానీ రామోజీ గారు ఖచ్చితంగా దీన్ని స్పందించాలి. ఎందుకంటే అంత తీవ్రమైన అలిగేషన్ మీకు బాగా తెలిసిన వ్యక్తి చేశాడంటే స్పందించాలి, ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ప్రజలు నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? మీరు ఏకపక్షంగా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నారు, బహుశా ఇందుకేనేమో అనే భావన కలగడానికి ఈ ప్రకటన దోహదపడుతుంది. ఆయన స్పందించకపోతే, స్పందిస్తే కరెక్ట్ ఏదో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఖచ్చితంగా ఇది సంచలనమే. ఇంత పెద్ద ఆరోపణ కరుణాకర్ రెడ్డి గారు చేశారంటే పైపించి ఆయన నా పిల్లల సాక్షిగా అని చెప్పినాడు. అవును, టీటీడీ చైర్మన్ గా నా పిల్లల సాక్షిగా చెప్పారు. నీ పిల్లలు చెప్తున్నాను, అందులో టీటీడీ చైర్మన్ గా ఉన్నాడు దేవుడి దగ్గర. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక సంచలనం, కీలకమైన ప్రకటన. రామోజీరావు గారు స్పందించకపోతే ఖచ్చితంగా జనం కరుణాకర్ రెడ్డి చెప్పింది నిజమని అనుకుంటారు. ఇంకా ఆయన స్పందించిన తర్వాత ఇద్దరు ప్రకటనల పైన మనం స్పందన ఒక అభిప్రాయంగా రావచ్చు. దీన్ని యాడ్ చేస్తూ ఉభయ గోదావరి జిల్లాలో నేను తిరిగిన ప్రాంతాల్లో ఈనాడు సంబంధించిన వాళ్ళు క్యాంపెయినింగ్ లో మీ న్యూస్లు రాయాలంటే డిమాండింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 35 lakhs, ఫైనల్ నెగోసియేషన్ 5 లక్షలు దేరయ్యాయి. సో ఇక్కడ సర్వసాధారణంగా నీ గురించి వార్త రాయాలంటే ఇంత డబ్బులని డిమాండ్ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో అది పెద్ద తలకాయ కాబట్టి డైరెక్ట్ గా 2,000 కోట్లు బేరం పెట్టారు. అంతకన్నా ఇంకెళ్ళి పెట్టుంటారు అనుకుంటున్నారా? ఆబ్వియస్ గా పెట్టుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయికి 35 లక్షలు బేరాలు ఆడుతున్నప్పుడు రాష్ట్ర స్థాయి మొత్తం మీద ఈ పేపర్ వార్తలతో ప్రభావితం చేసేస్తా ఉన్న భ్రమంలో ఉన్న ఈ పచ్చల్లోడు ఆబ్వియస్ గా ఇంకోటి రాసేస్తాడు. ఎందుకంటే రామారావు లాంటి జీవితాలతో ఆడుకున్న మనిషాడు, ఆయనకి అసలు క్షమాపేక్షలు ఇవ్వక్కర్లే పెద్దోడికి. ఎందుకంటే స్థాయి మర్చిపోయి ఎవడైతే నిజంగా వ్యక్తి పార్టీని ప్రతిష్ఠించుకున్నాడో పార్టీని నిర్వహించుకుంటాడు అన్నది వ్యక్తిగత హననంతో ఆయనకే దిక్కులేదు. మిగిలిన సంగతి ఎంత ఆఫ్టర్ ఆల్ అతని ప్రాస్పెక్టివ్ ఎలా ఉంటుందంటే వ్యక్తిని హ్యూమిలేట్ చేసి దాంట్లో నుంచి బాగుంటారు, అంటే శవం మీద పేలాలు ఏర్కోవడం అంటారు దాన్ని. రైట్. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉదయం నుంచి విపరీతంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ఇస్తుంది. విపరీతంగా 10-15 కాల్స్ ఒక్కొక్క పర్సన్కి వస్తుంది. ఐవీఆర్ఎస్ యుద్ధం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఓటర్ల పైన తెలుగుదేశం పార్టీ. సో ఇది రిజల్ట్ని మార్చే పరిస్థితి ఉంటుందా? ఒక్క ఇంటర్వ్యూ ఇప్పుడు సింహం సింగిల్గా వస్తుందని ఏదో చెప్తూ ఉంటారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూతోనే ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. సర్టన్ ఎయిర్ గాట్ క్లియర్డ్. ఇప్పుడు మీకు వాళ్ళు మీకు ఒక చర్య ప్రతిచర్య అన్నది ఉంటుందండి.
ఇక్కడ నుంచి ట్రావెల్ చేయించే ఓటర్లతో ప్రభావితం చేసేద్దాం ఒక నియోజకవర్గంలో. తర్వాత మన జయరాం గారిని తీసుకొచ్చి విదేశస్తులతో దౌత్యం చేసి దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఒక కమ్యూనిటీని ఆ పదంతో పర్యటించిన వాడు ఆ కమ్యూనిటీ పరంగా ఓటర్లు ట్రావెల్ ఇటు నుంచి వెళ్ళిపోయారన్న విషయం ఎస్టాబ్లిష్ చేశాడు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు గురి చేసేద్దాం అన్న ఒక కాన్స్పిరసీకి ఎప్పుడైతే అడ్రస్ చేస్తున్నారో ప్రలోభాలకి 1-2% వేరియేషన్స్ ఉంటాయి సార్. వాళ్ళు ఒక 2% వాళ్ళు ఎవడో ప్రభావం అవుతారు, కానీ ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది. 2% అంటే చాలా పెద్ద నెంబర్ కదా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితిలో. కానీ ఇక్కడ వేరియేషన్ మోర్ దెన్ 10% ఉంది కదా. అవునా? ఓటర్ వేరియేషన్ 10% ఉన్నప్పుడు ప్రలోభాలకి 2% మన అడ్వాంటేజ్ ఇద్దాం. సో ఇది ఎక్కడ అడ్రస్ చేయగలరు? సో వాస్తవానికి దగ్గరగా వాళ్ళ తెలియనితనం ఏంటంటే తెలుగుదేశం ఇప్పటికి కూడా ఒప్పుకోబడుతుంది, మనకి వాళ్ళకి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. వాళ్ళ ఓటు బ్యాంక్ జనసేనకి ట్రావెల్ అయింది. కాదు, మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు 2-3 సార్లు. IVRS కాల్స్లో ఏం చెప్పు ఉండాలా? మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తాం, మా మేనిఫెస్టో ఏంటో ఇది కదా. జగన్ వస్తున్నాడు భూమి గుంజుకుంటాడు, జగన్ వస్తున్నాడు భూమి గుంజుకుంటాడు. జగన్ ఉన్నాడు ఆల్రెడీ. చట్టం వచ్చింది ఎప్పుడు ఆల్మోస్ట్ 1 year పైన అయింది కదా. ఇంప్లిమెంటేషన్ లేదు, వచ్చింది. ఇప్పుడు గుంజుకోవాలనుకుంటే ఇమీడియట్ గా చేసేసి గుంజేసుకుని వెళ్ళిపోయి గుంజుకునేవాడైతే 17,50,000 ఎకరాల భూములు ఎందుకు పంచుతాడు సార్? ఆవు భూములు, చొక్క భూములు, ఇలా చెత్త చెదరం అన్నీ. తర్వాత 31,50,000 మందికి సెంటున్నర భూములు ఎందుకు ఇస్తాడు సార్? 17.5 లక్షల భూములు ఎక్కడ? 31,50,000 మంది లబ్ధిదారులకి సెంటున్నర భూమి ఎక్కడ? ఈ 17,50,000 ఏంటి? ఈ చొక్కల భూములు, చొక్కాని భూములు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆవు భూములు, ఇలాంటివన్నీ ఇచ్చిన వాళ్ళు. ఈ సింపుల్ లాజిక్ ఆ కుప్పంలో పెట్టుకుని 4 బెనామీలాగా మొత్తం దొరికినట్టు ఎత్తుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు లాగా. ఇంత ప్రవేశం ఎందుకు? అప్పుడు బెనామీలు దొరకరు ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది పవన్ కళ్యాణ్ నువ్వు అంటే బెదిరిపోయి చెప్తారు కదా, పులివెందుల నుంచి 200 మందిని పంపించారు, 300 మందిని పంపించారు. పులివెందులు అంతా నీ బెనామీలు ఉంటారు కావాలంటే. ఎప్పుడు చెప్తారు రెడ్డి గారు? అంతే కదా, మనుషులు అంటే సర్కిల్ పెట్టుకోవడానికి పెద్ద విషయం కాదు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు, ప్రసాద్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.